మనం మీరు చూసుకున్నట్లయితే జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది? ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇంతకుముందు కూడా మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ నుంచి గెలిచి చాలా అభివృద్ధి చేసిండు ఈ ఏరియాని. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ అయిపోయి ఇక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అంటే మనం చూసుకున్నట్లయితే స్టేట్లో కాంగ్రెస్ పరిపాలన ఉంది కదా, అది గెలిచే ఛాన్సెస్ లేవంటారా? ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ని గెలిచి ఆయనకు ఒక గుణపటం చెప్పాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ని గెలిపించి రేవంత్ రెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు ఒక గుణపటం, ఒక చెంపపెట్టులాగా చూపిస్తారు. గతంలో మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ అధికారంలో లేదు ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈసారి మాకు అధికారం ఇచ్చి చూడండి, మేము గెలుస్తాం, మేము డెవలప్మెంట్ ఏందో మేము జూబ్లీస్లో చూపిస్తామని మాట్లాడుతున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? బీజేపీకి ఎప్పుడైనా కానీ కేవలం నార్త్ స్టేట్లపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సౌత్ స్టేట్ ఎక్కడ వాళ్ళు డెవలప్ చేయలేరు, వాళ్ళు చేయరు కూడా. ఒకరిద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండొచ్చు కానీ వాళ్ళు గెలవడం కష్టం. ఇక్కడ ఎంతో కొంత ఒక 10 నుంచి 15,000 ఓట్లు బ్యాంక్ ఓటు ఉంటుంది బీజేపీకి. అవే ఓట్లు పడితే పెద్దగా ఇక్కడ బీజేపీకి ఒరిగింది ఏం లేదు. బీజేపీ అదేవిధంగా రాష్ట్రానికి కూడా చేసింది ఏం లేదు. బడ్జెట్లో ఇంతకుముందు మీరు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఏ విధమైన లాభం మన రాష్ట్రానికి జరగలేదు. 2 సెంట్రల్ మినిస్టర్లున్నా ఏ ఒక్క రూపాయి తీసుకురాలేరు. వాళ్ళతో డెవలప్మెంట్ అనేది కాదు. వాళ్ళు కేవలం గొడవలు పెట్టడానికి ఇలాంటి వాటికే పనికొస్తారు కానీ వాళ్ళు ఏం చేయరు బీజేపీ వాళ్ళు. సల్మాన్ ఖాన్ అని ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీరు విన్నారా? అవును, అతను ఏమన్నా మరి అతను కూడా చాలా మంచి పనులు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. మరి అతను ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? ఇండిపెండెంట్ గెలిచే ఛాన్సెస్ కాదు కానీ అతనికి ఎంతో కొంత ముస్లిం కాబట్టి కొన్ని ఓట్లు పడుతుండొచ్చు కానీ పెద్ద గెలుపు అవకాశాలు ఆయనకు లేవు. ఫైనల్గా జూబ్లీస్ ఎవరు గెలుస్తారు అంటున్నారు మీరు? ఖచ్చితంగా 100కు 1000%, 30 నుంచి 35,000 ఓట్ల మెజారిటీ మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే వస్తాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాగంటి గోపీనాథ్ గారు చాలా అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా సునీత గారికే ప్రజలు ఓటేసి గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం.